గన్నవరం ఎయిర్పోర్టులో ఆధునీకరించిన టెర్మినల్ను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధానిలో రైతుల్ని రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఆయన ఇది సరైన పద్ధతి కాదన్నారు. వచ్చే ఏడాదిలోగా విజయవాడలో 100 కోట్లతో కొత్త టెర్మినల్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విజయవాడ, విశాఖ, తిరుపతి ఎయిర్పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అల్టిమేట్ గా ఇక్కడి నుంచి మనకు దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, హాంకాంగ్, మలేషియా ఇలాంటివన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. అంతేకాకుండా డైరెక్ట్ ఫ్లైట్స్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకునే కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది విదేశాల్లో ఉన్నారు. అదే మరి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ నేరుగా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేయడమే కాకుండా ప్రపంచం మొత్తం వ్యాపారాలు విస్తరింపజేసుకునే అవకాశాలు వస్తాయి.